మరో వార్త చూసుకుంటే కనుక మెట్రో ఫేజ్ 2 కు అనుమతులు ఇవ్వండి. RRR దక్షిణ భాగం రీజనల్ రింగ్ రైలు డ్రై పోర్ట్లు మంజూరు చేయండి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి. సెమీ కండక్టర్ మిషన్ కు అనుమతించండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. నిన్న రేవంత్ రెడ్డి అయితే మోడీని కలవడం జరిగింది. మోడీని కలిసి రాష్ట్రంలో ఏవైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నారో ప్రాజెక్టులు అంటే మెట్రో ఫేజ్ 2 అవ్వచ్చు, ఫ్యూచర్ సిటీ అవ్వచ్చు, అలాగే RRR దక్షిణ భాగం అవ్వచ్చు, రీజనల్ రింగ్ రైలు, అలాగే డ్రై పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కేంద్రం సాయంని కోరారు. మీరు అంటే మాకు సాయం అందించండి, మేము వీటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఏవైతే ప్రాజెక్ట్స్ కి నిధులు కావాలో ఆ నిధుల సాయం కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా RRR దక్షిణ భాగం, రీజనల్ రింగ్ రైలు, అలాగే డ్రై పోర్ట్లను అయితే కనుక మంజూరు చేయమని అడగడం జరిగింది. ఇక మెట్రో ఫేజ్ 2 అలాగే ఫ్యూచర్ సిటీ వీటికి సాయం చేయండి అని కూడా అడగడం జరిగింది. మొత్తానికైతే అంటే నిన్న కొన్ని న్యూస్ చూసుకుంటే కనుక కొన్ని న్యూస్ ఛానల్స్ లో కొన్నిటికి మోడీ అంటే అంగీకారం తెలిపారు అన్నట్టు అంటే క్లారిటీగా చెప్పలేదు, కానీ అంగీకారం తెలిపినట్టు చెప్పారు. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ కి మరి ఏంటి అన్నది వెళ్ళేసి వచ్చారు. రేవంత్ రెడ్డి అయితే వెళ్ళి కలిసి చెప్పారు. అలాగే రాష్ట్ర పరిస్థితి గురించి చెప్పారు. ముఖ్యంగా SLBC లో ఏదైతే ప్రమాదం చోటు చేసుకుందో దాని గురించి తీసుకుంటున్న చర్యల గురించి, 8 మందిని బయటకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్ ని తీసుకొచ్చి ఏదైతే సహాయక చర్యలు చేపడుతోందో ఈ ఘటనని మొత్తం కూడా ముందుగా వివరించడం జరిగింది. అనంతరం ఏదైతే రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, అలాగే రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు అయితే రావాలో ఇవ్వాలో వాటి గురించి అయితే కనుక మాట్లాడడం జరిగింది. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వము ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఎంత మాత్రం సహాయం చేస్తుంది అన్నది మనం వేచి చూడాలి.